బల్లే బల్లే ఈసారి బల్లే బల్లే అనుకుంటూ పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి చేరుకుంది. క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ ని చిత్తు చేసి మరి ఫైనల్లో అడుగుపెట్టింది. మరి పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి చేరటం ఇది రెండోసారి, ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి. అంతకు ముందు 2014లో మొట్టమొదటిసారిగా ఫైనల్ కు చేరుకుంది పంజాబ్ కింగ్స్. మరి ఆ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. మరి ఈసారి కప్పు కొట్టాలి అన్న ఈ టీం ఆకాంక్ష కూడా బలంగా ఉండడంతో క్వాలిఫైర్ 2లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో దుమ్ము రేపింది. 204 పరుగుల టార్గెట్ ని ఉఫ్ఫుమని ఊదేసింది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇక నుంచి ఊర మాస్ అనే పదం కంటే ఊర క్లాస్ అనే పదం ఇతని కోసం వాడొచ్చేమో. ఎందుకంటే 8 సిక్సర్లు బాదాడు, 5 4లు కొట్టాడు, 87 రన్స్తో నాట్అవుట్ గా నిలిచాడు. కానీ ఎంత కూల్ గా కనిపించాడంటే ఈ మనిషి అసలు ఏ మాత్రం ఒక ఎక్స్ప్రెషన్ కానివ్వండి, ఏది కానివ్వండి, అంటే అతను కప్పు కొట్టే వరకు కూడా విశ్రమించబోను అని చెబుతున్నట్టే కనిపించింది ఈ మ్యాచ్లో. మరి ముఖ్యంగా ఈ మ్యాచ్లో పంజాబ్ విజయానికి కీలక పాత్ర కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే మరొకరు నెహాల్ వదేరా. మరి నెహాల్ వదేరా ఖచ్చితంగా ట్రెంట్ బోల్ట్కి అయితే మంచి ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుందేమో. మరి ఎందుకంటే నెహాల్ వదేరా ఇచ్చిన క్యాచ్ని, అంటే అతను 15 పరుగుల వద్ద ఉన్నప్పుడు నెహాల్ వదేరా ఒక క్యాచ్ ఇస్తే ట్రెంట్ బోల్ట్ దాన్ని డ్రాప్ చేశాడు. ఆ క్యాచ్నే కాదు, అప్పుడు తెలియలేదు బోల్ట్కి తాను మ్యాచ్ను కూడా డ్రాప్ చేశాను అని. ఎందుకంటే నెహాల్ వదేరా శ్రేయస్ అయ్యర్తో కలిసి 80+ పార్ట్నర్షిప్ నమోదు చేశాడు. మరి ఆ పార్ట్నర్షిప్పే ముంబైకి మ్యాచ్ను దూరం చేసింది. పంజాబ్ని విజేతగా నిలిపి ఈ మ్యాచ్లో ఫైనల్కి తీసుకెళ్లేలా చేసింది. బుమ్రాస్త్రము పనిచేయలేదు, ట్రెంట్ బోల్ట్ అస్త్రాలు పనిచేయలేదు. అశ్విని కుమార్ ఒకడే 2 వికెట్లు తీశాడు. ఇక రీస్ టాప్లీకి 1 వికెట్ దక్కింది. అంతకు మించి ఈ మ్యాచ్లో ముంబై బౌలింగ్ నుంచి అయితే పెద్దగా ఏమీ జరగలేదు. సో మొత్తానికైతే బిగ్ డిసప్పాయింట్మెంట్ ముంబైకి, కానీ పంజాబ్కి మాత్రం బిగ్ బూస్ట్. మరి అభిమానులకందరికీ అయితే ఈసాలా కప్ నమ్దే అన్న ఆర్సీబీకి ఢీ కొట్టేందుకు మరి పంజాబ్ కూడా దూసుకెళ్తుంది. మరి ఫైనల్లో రెడ్ వర్సెస్ రెడ్, మరి ఎవరిది చూపెడతారు ఆ ఇంటెన్షన్ అనేది మాత్రం నిజంగా చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.